ఒక చిన్న ఊరు. ఆ ఇంట్లో 3 జీవితాలు. ఆరోగ్యం బాగాలేని అమ్మ, పెళ్లికి ఎదిగిన కూతురు, సారా తాగుడికి బానిసైన కొడుకు. అమ్మ పేరు లక్ష్మి. ఎన్నో కష్టాలు చూసింది. భర్త పోయినప్పట్నుంచి అదే ఇల్లు, అదే బాధ్యత. కూతురు అనిత చదువు పూర్తయ్యి పెళ్లికోసం ఎదురుచూస్తోంది. కొడుకు రవి ఒకప్పుడు మంచివాడు, కాని చెడు స్నేహాలు, సారా అలవాటు అతన్ని పూర్తిగా మార్చేశాయి. రోజూ రాత్రి రవి మత్తులో ఇంటికొచ్చేవాడు. డబ్బులివ్వండి అంటూ అమ్మనూ చెల్లినీ వేధించేవాడు. ఇవ్వలేదంటే మాటలతో చేతలతో బాధించేవాడు. అమ్మ ఆరోగ్యం క్రమంగా దిగజారింది. అనిత ప్రతిరోజూ గుండెల్లో భయం పెట్టుకుని జీవించేది. ఒకరోజు రవి మరీ హద్దులు దాటాడు. అమ్మ మందుల డబ్బుల కోసం దాచుకున్న కొద్దిపాటి డబ్బులు కూడా లాక్కున్నాడు. ఆ రోజు అనితలో ఏదో మారింది. ఏడవలేదు, భయపడలేదు. ఆ రాత్రే నిర్ణయం తీసుకుంది. మరుసటి రోజు అనిత రవిని దగ్గర కూర్చోబెట్టింది. అన్నా, నువ్విలా ఉంటే మనం 3 మందం నాశనమవుతాం. అమ్మ ఈ స్థితిలో నీకింక ఎంతకాలం డబ్బులిస్తుంది? నువ్వు మారకపోతే నేను పోలీస్కి వెళ్తాను. కాని నాకు అన్నగా నువ్వు కావాలి, నేరస్తుడిగా కాదు అని కళ్లల్లో నీళ్లతో చెప్పింది. ఆ మాటలు రవిని గట్టిగా తాకాయి. మొదట కోపం వచ్చింది. తర్వాత అద్దంలో తన ముఖం చూసుకున్నాడు. తానే తనకు భయంగా కనిపించాడు. అమ్మ కాళ్లమీద పడిపోయి ఏడ్చాడు. అమ్మా, తప్పు చేశాను అన్నాడు. అనిత అతణ్ణి పునరావాస కేంద్రానికి తీసుకెళ్ళింది. నెలలు గడిచాయి. మార్పు నెమ్మదిగా వచ్చింది. ఆ ఇంట్లో మళ్లీ నవ్వులు వినిపించాయి. ఒక కూతురు ధైర్యం ఒక కొడుకును మార్చింది. అమ్మ జీవితం మళ్లీ వెలుగుని చూసింది. సందేశం: మార్పు అసాధ్యం కాదు. నిజంగా ప్రేమించే ఒక్క మనిషి ఉంటే చాలు. బ్లూ.